వర్షానికి ఆదిలాబాద్ జిల్లా నర్సాపూర్ సమీపంలో వాగు పొంగి పొర్లుతోంది. వరద ప్రవాహం ఉధృతంగా ఉండడంతో స్థానికులు విద్యార్థులు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని వాగు దాటుతున్నారు. ఏటా వర్షాకాలంలో తమకు నరకయాతన తప్పడం లేదని ఇప్పటికైనా అధికారులు స్పందించి బ్రిడ్జ్ నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. నిర్మల్ జిల్లా అక్కడంలో భారీ వర్షానికి అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో 2 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొమరంభీం జిల్లాలో వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పిట్టగూడలో లెవెల్ వంతెనపై నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు సిర్పూర్యు, తిర్యాణి మండలాలలో పలు చోట్ల లో లెవెల్ వంతెనలపైకి వరద నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అటు బెజ్జూరు, కౌటాల, చింతలమానేపల్లి, కాగజ్నగర్ మండలాలలోనూ వాగులు ఉప్పొంగుతున్నాయి. కొమరంభీం జిల్లాలో గుండివాగు పొంగి ప్రవహించడంతో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో డప్పు చాటింపు వేశారు. వాగులు వంకలు వైపు గ్రామస్తులెవరూ వెళ్లవద్దని హెచ్చరించారు. మంచిర్యాల జిల్లా అలుగామలో వర్షానికి ఓ ఇంటి పైకప్పు కూలిపోయింది. దంపతులు తమిద్దరి పిల్లలతో కలిసి ఇంట్లో నిద్రిస్తుండగా ఈ ఘటన జరిగింది. ముగ్గురికి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పడ్డమంటే ఒక మనిషి వెళ్ళింది మాన్సి వెళ్ళి